పర్ణశాల దర్శనం చేసుకొని ఈవినింగ్ కల్లా వచ్చేసి భద్రాచలం రాముల వారి దర్శనం చేసుకుందామని మా ప్లాన్లు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మేము భద్రాచలం వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి భద్రాచలము 350 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ప్రస్తుతానికి మేము ఇక్కడ అప్పా దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినాము. మనం ఎగ్జాక్ట్లీగా 6 o'clock హైదరాబాద్ నుంచి బయలుదేరినాము. ఖమ్మం నుంచి అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఖమ్మం నుంచి వెళ్తున్నాము. పొద్దున మొత్తం ఫాగ్ అవుతుంది. అక్కడ నుంచి పర్ణశాల ఎంత ఉందో దూరం? అదా 35 కిలోమీటర్స్ ఏమో అన్నాడు. పర్ణశాల భద్రాచలం నుంచి 35 కిలోమీటర్స్. 35. పర్ణశాల సీతారాముల గుడి భద్రాచలం గుడి వేరు, పర్ణశాల వేరే దగ్గర వేరు పోలే ఇవే బ్లాగ్స్ అదే పర్ణశాల సీతమ్మవారి చీర ఇంకా నాకు తెలిసి అవి రెండు ఒకటే దగ్గర ఉంటాయి. పర్ణశాల సీతమ్మ వారి ఈ రాముల వారి గుడి ఉంది కదా, ఇదేమో రామదాసు కట్టించిండు కదా. శ్రీరామదాసు స్టోరీ అదే కదా? అదే కదా, అక్కడే గోల్కొండలా బంధించారు. రైట్. అక్కడ గుడి కట్టించినందుకే ఇక్కడ బంధించారు. భద్రాచలంలో కట్టించినందుకు భద్రాచలం అప్పుడు ఆయన కట్టించిన గుడి ఇప్పుడు అది. గోదావరి రివర్ బ్రిడ్జ్. అరే అమ్మ, వాటర్ లేవేంద్రా? అందరు అవ్వక్కైపోయారు. నిజమే, నేను ఎక్కువ ఉంటాయి అనుకున్నాను వాటర్. ఎన్ని వాటర్ అంతా ఫుల్ వాటర్ ఉంటాయి అనుకున్నాము. అప్పుడు లేకుండే. ఎవరు రావే? ఇందిరాగాంధీనా? శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం. పద్మశాలి సత్రం ఉందిరో పద్మశాలి సత్రం. ఇదేవదిరా? ఇది అదే రామానుజాచార్య విగ్రహం పెట్టింది కదా. మొత్తానికి మనకు హైదరాబాద్ నుంచి భద్రాచలంకు 7 hours జర్నీ పట్టింది. హలో, ఇది రూమ్ బుకింగ్ చేసినాం. ఇది టాయిలెట్లు అన్నీ నీట్ అయితే ఉన్నాయి. ఏసీ రూము,
1600 రూపీస్ తీసుకున్నారు దీనికి మనకు. భోజనం అన్నపూర్ణ, అన్నపూర్ణ కూడా ఉంది. మేము హైదరాబాద్ నుండి 6 గంటలకు స్టార్ట్ అయినాము. భద్రాచలం వచ్చేసరికి 1 గంట అయింది. హోటల్లో ఫ్రెష్ అప్ అయినాము. ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుండి ఫస్ట్ పర్ణశాల దర్శనం చేసుకొని ఈవినింగ్ కల్లా వచ్చేసి భద్రాచలం రాముల వారి దర్శనం చేసుకుందామని మా ప్లాన్ మొత్తం నీలగిరి చెట్లే ఉన్నాయి. దాదాపు మనకైతే చూద్దామంటే కనిపిస్తాడు వాడైతే. అక్కడ వికారాబాద్ వేయడం దగ్గరనే ఉంటాయి ఎక్కువ. మన సైడ్ వికారాబాద్ ఆడనే ఉంటాయి. సిగ్గుపడుతుంది. దాన్ని అందరు చేసిన అక్కడ సిగ్గుపడకుంటే చెప్తే ఆమె చెప్తుంది, వాళ్ళ అమ్మకి చెప్తున్నట్టుంది. వీళ్ళంతా అవి చెప్తారా వాళ్ళు అంటున్నారు. పంచవటి గ్రామం పర్ణశాల దుమ్మాయిగూడెం. ఓకే ఓకే. బ్యాక్ సైడ్ సీతానగరం పోయింది. సీతానగరం నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో తిరగాల. 8 వరకు ఓపెన్ ఉంటుందంట ఇది. అది కూడా అంతే కదా. భద్రాచలం టెంపుల్ కూడా. సీతమ్మ వారి నార చీరలకు దారి. ఇగో ఇది ఇట్రా. సీతమ్మ వారి నార చీరలకు దారి ఇటు. ఏ ఇప్పుడు 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 దాకా చూపించింది కదా. అదేరా అటు పోయి మళ్ళీ ఇటు అద్దం తీయ అంటున్నాం. సరే వచ్చేటప్పుడు చూస్తాం. అది పర్ణశాల. ఓకే పర్ణశాల టెంపుల్ అది. ఇదేమో సీతమ్మవారి నార చీరలకు దారి అని. చెట్లకు భలే అనిపిస్తుంది. ఇదంతా పార్కింగ్. ఇదే వేపప్పు. ఇక్కడ వాటర్ బాగున్నాయి కదా. చూద్దామా చూడండి. వద్దు వద్దమ్మా వద్దు వద్దని చెప్పి. అది ఆమె చూపెట్టింది ఇదేనా? మర్రి చెట్టు కాదు కదా. ఏమైందిరా? ఇదెంత సూపర్ ఉంది. నేను మొన్న చిలుకూరు చిన్నది తీసుకున్నా. కాదు పట్టాభిషేకం గుడి ఇంతే ఉంది. కట్టింది గిడిడుతుందా గదం కింద. అరే కొనుకొచ్చుకున్నావు రా కాదు. ఇది సీతా గానే ఉంది.
ఆగుదాజు అందరం ఒకటేసారి పోతుంది కానీ లైన్ ఉన్నది ఇట్లా పోయి ఇట్లా రౌండ్ ఒకటే బండ మీద ఉంటది చీర మళ్ళీ అట్లా వస్తాం కదా ఇట్లా అదేమయ్యా నువ్వు కూడా రారా చరణ్ ముందుకు రా ముందుకు రా అంటాడు. రండి అసలు బ్యాగ్ చేయ సరేనా నువ్వు ఇట్లా వీడియో రికార్డింగ్ చేతిలో ఫోన్లు కనబడ్డ ఫోటోలు వీడియో చేస్తున్నాడు కనబడ్డ నిన్ను తింటా ఇక్కడ పొడగ్గా కనిపించేసరికి తీసుకోండి ఈ రాజకీయ సీతమ్మ వారు ఆరేసుకున్న తీరుగుర్తులు అన్ని గుర్లో ఉంటాయి. అమ్మవారు స్నానం చేస్తుంది ఈ వాగులో చీర ఆరేస్తుంది అక్కడ అది చెట్టు కింద కూర్చొని ఏం చేశాడు కదా ఈ సీతమ్మ వారికి మాత్రమే దొరికేవి 10 రాళ్ళు దొరికేవి ఆ రాళ్ళతో కొట్టి పెట్టుకునేవారు అది అక్కడ ఇష్టం దేవస్థానం అవి మీరు ఇంటికి తీసుకెళ్ళాక నీళ్ళు చల్లనా దాజీవి చల్లనా నీళ్ళు చల్లుతావా చల్లనా చల్లు కొంగ తడుపుకుంటుంది దండం పెట్టుకోండి చక్కగా ఇక్కడ పెట్టుకోమ్మా అమ్మా చెప్పేటప్పుడు ఏనండి అక్షింతలు ఉంటాయి దేవుడి దగ్గర పెట్టుకొని ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అప్పుడు మీ కుటుంబం అందరు తల మీద వేసుకోవాలా ఇందులో రూపాయి ఉంటుంది పూజ చేసిన రూపాయి జాగ్రత్త పసుపు గుడ్డలో కట్టి మీ డబ్బులు పెట్టుకునే కాడ పెట్టుకోవాలి బీరువాలో వ్యాపారాలు అవి ఉన్నోళ్ళు అయితే కల్లాపెట్లో దాచి పెట్టుకుంటారు ఈ రూపాయి తీయకూడదు సీతమ్మ వారిని తీసుకెళ్ళిన ప్రదేశం ఇది ఇదే సురపరకు ముసుగు వస్తే 10 రూపాయలు కొట్టాలి ఏదో ముక్కుంది ఆడబోసిండ్రా మనపరం చూడండి స్వామి వారి పాదాలు రాసి ఆ మనపరం స్వామి వారి పాదం పక్కన జిగ్గు పదం ఉంటుంది లేడి పదం లేడి పదం ఇక్కడ ఉంటుంది సరి చుట్టూ కనిపిస్తే కట్టారు లేడి పదం ఏడుందంటేనే ముక్కు చెవు ఉందంటనా లేదా ఇది అదే అంట ముక్కు చెవు లేదంట అన్న చెప్పరు ఎట్లా అనిపించింది మీకు ఇది ఎక్స్పీరియన్స్ సీతమ్మ వారి నార చీరలు కండువా పాదాలు ఏమేమి ఇక్కడ సీతమ్మ వారి నార చీరలు శూర్పణఖని ముక్కు పోయడము ఇంకోటి ఏంది లక్ష్మణుడు బాణం వేసి వేస్తే ఆ నీళ్లు బయటికి రావడం ఈ 3 ఉన్నాయి కదా 3ఏనా ఇంకేదైనా ఉందా అది ఇప్పుడు నీళ్ళు చల్లుకోలేం కదా సీతమ్మ వారి స్నానం చేయడం కోసము లక్ష్మణుడు బాణం వేస్తే అక్కడ నుంచి నీళ్ళు వచ్చినాయంట బాణం ఇప్పుడు ఎందుకు ఉంటుంది రైగా ఇప్పుడు నీళ్ళు తయారైనాయి నీళ్ళు వచ్చినాయంట భూమిలో మూడు చెప్తుండే అక్కడ బాణంతో పైకి నీరు వచ్చినాయి అర్థమైంది ఇప్పుడు మనకు అది చూస్తే మాత్రం అంటే ఏదో నవ్వులాటగా అంటే ఏదో అనిపిస్తుంది కానీ అప్పట్లో జరిగి ఉండొచ్చు జరగపోయి ఉండొచ్చు వాళ్ళు చెప్తారు కాబట్టి దేవుడు దావు అదే చెప్తున్నానే జరిగి ఉండొచ్చు జరిగిపోయి ఇప్పుడు మనం చూస్తే మాత్రం మనకు అంత నమ్మకంగా అనిపిస్తలేదు అంతే ఇప్పుడు కమర్షియల్ అయింది కాబట్టి నీకు అట్లా అనిపిస్తుందేమో కానీ అప్పుడు మంచిగానే అనిపించింది మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా అనిపించింది మనం దేవుని నమ్మటం మనది వేరే కానీ చెప్తున్నా మామూలుగా ఆల్రెడీ పసుపు రాయి కుంకుమ రాయి తీసుకోకపోతే ఏమంటుండు ఆడ దేవస్థానంలో ఉంటుంది కొనుక్కపోండి అంటున్నాడు ఎక్కడ దేవస్థానంలో ఆడ గుడి దగ్గర మన భద్రాచలం దగ్గర ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇవి ఎన్ని ఉన్నాయి వత్తులు? 365 అమ్మా. ఉండవు కానీ అన్ని ఉండవు. కట్టకు అన్ని ఉంటాయి. నమ్మాలి మనం మరి. నమ్మాలి. మీరు ఎలా నమ్మి తీసుకుంటారో మీరు నేను నమ్మిలే కానీ అది మీకేం ఏది తీసుకుందామా? ఇంకొకటి దాచి పైసలు ఇంకొకటి తీసుకుంటా. గోదావరికి అదే మరి తీసుకుంటా. అండి ఆ బాబుకి అమ్మినోడు కూడా ఉంటుంది. మీకేం సరే 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 ఒక మ్యాచ్ బాక్స్ కూడా ఇచ్చేసి ఇస్తానండి. ఇంకోటి అగరు ఇది పెట్టు కదా ఇది తీసుకుంటే మంచిగా ఉంది. చూసి బాగా కనిపించింది పైకి ఎక్కిన కొద్ది లేదు ఆడదాకా. అవును మేము వచ్చిన దాచి మనం వచ్చినప్పుడు అట్లనే ఉండే కదా కిందకై మేడం ఫోటో మేడం ఫోటో 50 రూపాయల కాపీ అన్ని మేడం ఫంక్షన్లో ఫోటో ఇన్స్టెంట్ ఫోటో 3 గుళ్ళు 10వ తారీఖు వస్తారు 50 రూపాయల ఫోటో. కదా చెప్పినా కానీ నీకు బాగుంటుంది. అయిపోతుండే అట్లా వెయ్యకరా. ఇప్పుడే చెప్పిన నీకు ఎక్కడ గట్టి పోదమ్మా మట్టి పట్టలేదు గట్టి సైడ్ ఉంది లాస్ట్ ఇయర్ అది లాస్ట్ కదా ఎంతే ఏడది గీడ మంచిగా ఉందని అనుకున్నా కానీ ఏడని గీడ అందరు మంచిగా స్నానాలు చేసుకుంటారు మంచిగా మనం కూడా చేసుకుంటే కదా ఇన్నే చేసేది ఉండే అసలు ఐడియా రాలేదు. మీరు అది వదలరా? వదులుతాం ఇక్కడ పూజ చేస్తున్నారు అక్కడ ఇక్కడ అక్కడ వేసి ఆడ పసుపు కుంకుమ వేసి ఇక్కడ కూడా ఉంది ఇదేంది ఇగో ఇక్కడ కూడా ఏడే నేను ఇక్కడ మంది స్టార్ట్ చేసి కదా ఆడ పోదాం ఎక్కడైనా మాకు ఇక్కడ వేద్దాం ఇగో ఇక్కడ ఉంటే కదా మంచిగా ఉంది. ఇక్కడ కూడా ఉంది గణపతి విగ్రహం గణపతికి ఇక్కడ పూజ చేసి చెప్పు. కదా బ్లాక్ వచ్చేసింది ఇంకా వస్తుంది. ఏం లేదు. ఏం లేద్దాం కొద్దిగా ఇది దేవుడికి పూజ చేసినాక పెట్టింది మనమే పెట్టుకోవాలి ఫస్ట్ ఫోటో దిగుతాము. వీడియో కింద కంట మన డ్రెస్ నడిపోతుంది. గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి. ముగ్గు బాగుంది. అత్తమ్మ వాళ్ళు చేస్తారు మంచిగా అనిపిస్తుంది గుడి. గీడ దిగి నిన్న ఫోటోలు మస్తు గిడ ముంగట ఇది ఎందుకో కానీ ఏదో ఒక ద్వారం గచ్చు కూడా ఎంత పెద్దగా గుడి ఉండేది అక్కడ పుయ్యుడితో కొమ్మ మీద అన్ని పిట్టలు ఉన్నాయేమో పిట్టలు కావేమో ఆకులు మెయిన్ ఇంట్రెస్ట్ ఇదేరా ఇదే మనం నిన్న వెళ్ళింది వెళ్ళింది ఇది కాదు మనం ఇట్లా వెళ్ళింది మనం వెళ్ళింది కాదు కాకపోతే మెయిన్ ఇదే ఇట్లా పోనీ వెనుక నుంచి పోతున్నాం ఇప్పుడు కదా ఇదే ముంగట్ నుంచి ఇదే మెయిన్ ఎంట్రన్స్
మనం నిన్న పోయింది వేరే రూట్లో పోయింది, అటు పోయింది. అటు నుంచి పోయింది. మనం పార్కింగ్ పెట్టింది అక్కడ. పార్కింగ్ పెట్టింది గీడ విగ్గు గాడ. గీదే నేను గీదే అన్న గీ ద్వారం గీదే ఉండేమో. కానీ మంచిగా అనిపించిందిరా. నైట్ మస్తు కూర్చున్నాం మేము ఆడ. మీరు కూర్చున్నారు కదా చాలా. అన్ని పూజలు ఆడ మంచిగా అనిపించింది. అంతేగా దేవుడి దగ్గర వచ్చామంటే మనకి ఈయన నిన్న ముసలామె మంచిగా పెట్టింది షాప్. సన్న జోగాలు మాట్లాడము తల్లి. ఒకళ్ళు 500 కొనలేదా? కోనేలో చెక్క బొమ్మలే సైకిల్ ఇట్లా బొమ్మలు మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. ఇదేం బొమ్మ అంటే అవి అమెరికా అమ్మాయిల వాడు అని అంటుంది. అన్నది 500కి ఇదెంత అంటే 500 అంటే అది ఎంత కడిగింది 100 రూపాయలకి ఇయ్యమని అంటే ఒక్క 5 మీటర్లు పోయి రావాలి. రామచంద్ర ఆమెకు నోరెట్లు వచ్చిందో ఏమో రామచంద్ర అడు. మనం ఎంట్రెన్స్ నిన్న ఇటు నుంచి వచ్చినామా? ఇటు నుంచి వెళ్ళలేక పైకి? ఇక్కడ నుంచి వెళ్ళినా పైకి వెళ్ళలేం కదా మనం, అటు నుంచి వెళ్ళలేం మనం. ఇటు పక్కన ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది కదా. మన గోసేవ దగ్గర పోయి గోసేవది ముగ్గులు మంచిగా వేసిండ్రు షాప్ల ముందు. సంక్రాంతి కదా మంచిగా వేసారు ముగ్గులు అయితే కదా. ఇట్రా ఇది ఎగ్జిటే కదా, ప్రసాదం కౌంటర్ ప్లస్ ఎగ్జిట్ రెండు. ఇది ఎంత ప్యాకెట్ అంకుల్? నిన్న మనం ఇట్లనే పోయినా ఎంట్రెన్స్ అవే తీసుకున్నాం మనం షాప్లో. కింద నుంచి అక్కడ ప్రసాదం ఇది కాదు సుమా ఎగ్జిట్, కింద నుంచి అది ఎగ్జిట్ అయ్యి కింద పోతే కింద ప్రసాదం ఉంటుంది కదా, ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇంత అక్కడ ఒక టెంపుల్ ఉంది అదేందో అక్కడ డైరెక్ట్ ఆపోజిట్లో. ఏం టెంపుల్? వెళ్ళలేం కదా, బంద్ ఉంది మన ఏమో. ఇదే కదా ఇక్కడ నుంచి వెళ్ళినా ఎంట్రెన్స్. ఇది పైకి వెళ్తే జనాలు ఉన్నారా? ఉన్నారు, జనాలు ఉంటారు. గోపూజ రుసుము 25 రూపీస్ అండి. గోగ్రాసం 20 రూపాయలు అంట. పెడతావా? నేను పెట్టాను. పెట్టు. ఎంత? ఎవరు లేరు కదా. ఏమో అమ్ముతారు. అది అమ్ముతారండి, ఎవరు లేరు. సరే ఎవరున్నారు? ఒకటే మొక్కు.
తీసినావు గీడి దాకానే ఉంది. కరెక్ట్. ఇప్పుడు ఇది పూరి గుడిసెలు మనం ఇటు నుంచి వచ్చినాం కదా ఇందాక, ఆ రూట్ నుంచి అట్లా వచ్చి అటు వెనుకకు పోయి ఇట్లా పైకి ఎక్కినాం. ఏం కనిపిస్తుంది వ్యూ, సూపర్ అనిపిస్తుంది కదా. సూర్యుడు వెళ్ళిండవు. నరసింహస్వామి టెంపుల్ అంట అది. ఏది మన వెనకాల ఉంది చూడు. వెనకాల శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.